హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. నీ ప్రేమకై 4వ భాగాన్ని వినేద్దాం. అలా బయటకు వచ్చిన ఆదిత్య కారులో ఉన్న తరుణ్ని చూసి నవ్వుతూ కారు ఎక్కి, ఏంట్రా నా చెల్లి రాక్షసి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదా, మొహం బీట్రూట్లా అయిపోయింది అంటూ ఆట పట్టించాడు. తరుణ్ కోపంగా, నీకేంట్రా, నువ్వెన్ని చేసినా ఏమన్నా సహనంగా భరిస్తుంది, కానీ ఎప్పుడు ఒక మాట కూడా అనదు నా ధరణి. నీ వల్లే కదరా నాతో కూడా ప్రేమగా మాట్లాడడం మానేసింది. నీకు తెలుసు కదా, అదే నా చెల్లి, అదే నా బెస్ట్ ఫ్రెండ్, అదే నా కన్ను, దాని తర్వాతే ఎవరైనా. అది నా ప్రాణం రా. దాని జీవితంలో ఇప్పటి వరకు నాకు తెలిసి సీక్రెట్సే లేవు. ఎలాంటి విషయమైనా ఖచ్చితంగా నాతో షేర్ చేసుకుంటుంది. అలాంటిది మన ఇద్దరితో ఇలా ముభావంగా ఎందుకుంటుందో నాకు ఇప్పటికీ తెలియలేదు. అసలు ఈ విషయం పక్కన పెట్టు, నా రాక్షసి అలా కాదురా. చీటికి మాటికి తెగ అలుగుతుంది. దీనికి నీలా కోపం వచ్చినా తట్టుకోలేం, ప్రేమ వచ్చినా తట్టుకోలేం. అసలు ఏమైందో తెలియదురా. నిన్నటి నుండి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, మెసేజ్కి రిప్లై లేదు, భయంగా ఉందిరా. అసలు రాత్రంతా నిద్రపట్టలేదు, పిచ్చెక్కిపోతుంది అంటూ మనసులో బాధంతా బయటపెట్టాడు. అదంతా వింటూనే ఆలోచనలో పడిన ఆదిత్యాన్ని కదుపుతూ, ఏంట్రా ఈడియట్, తెగ ఆలోచిస్తున్నావు అని అడిగాడు తరుణ్. ఆదిత్య వెంటనే తేరుకొని చిన్నగా నవ్వి, సరే పద టిఫిన్ చేద్దు. తరుణ్, వద్దురా హాస్పిటల్కి వెళ్దామంటూ కార్ స్టార్ట్ చేయబోతూ ఉండగా, స్టాప్ అంటూ గట్టిగా అరిచాడు ఆదిత్య. ఆ అరుపుకి జడుచుకొని కారు ఆపేశాడు తరుణ్. వెంటనే తేరుకొని ఆదిత్య నెత్తి మీద ఒకటిచ్చి, ఏంట్రా పొద్దున్నే ఏదైనా కరిచిందా, పిచ్చి వేషాలు వేస్తున్నావు? అయినా నిన్ను, నీ చెల్లిని నేను నా ధరణి కాబట్టి భరిస్తున్నాం. అదే వేరే వాళ్ళైతేనా మీ దెబ్బకి మిమ్మల్ని వదిలి ఎప్పుడో పారిపోయి ఉండేవారు అని అనేసరికి తననే కాల్ చేసేలా చూస్తున్నాడు ఆదిత్య. ఆ చూపుకు అర్థమై చేతులతో దండం పెడుతూ చిన్నగా నవ్వి, నన్ను క్షమించండి మహానుభావ, మిమ్మల్ని మీ ధరణి వదిలి ఎక్కడికి వెళ్ళదు, సారీరా అంటూ ప్రేమగా గడ్డం పట్టుకొని బ్రతిమలాడాడు. ఇక ఆదిత్య శాంతించి, ఇంకెప్పుడు అలా అనొద్దురా, అది నాకు దూరం అయితే నేను బ్రతకలేను, ఇప్పటికే దాని నుండి దూరంగా ఉండలేక రోజు నరకం చూస్తున్నాను అంటూ ఉండగానే కళ్ళ నుండి కన్నీరు తనకి తెలియకుండానే జారుతుండగా తన పరిస్థితి అర్థమైన తరుణ్ తనని అలా చూసి బాధపడుతూ ఏం చేయాలో అర్థం కాక దగ్గరికి తీసుకుని, రే కాసేపు నన్ను ధరణి అనుకో అంటూ ఉండగానే గట్టిగా నవ్వుతూ కారు దిగాడు ఆదిత్య. ఆదిత్యని అలా చూసి కాస్త మనసు ప్రశాంతపడి, ఇప్పుడు చెప్పండి సార్, అసలు విషయం ఏంటి, కారు ఎందుకు ఆపేశారు అని అడిగాడు తరుణ్. ఆదిత్య నవ్వుకునేవాడల్లా ఆగిపోయి మొహం దిగులుగా పెట్టుకుని నైట్ జరిగిందంతా చెప్తాడు. అంతా వింటూనే తరుణ్ కళ్ళు ఎరిపెక్కి పిడికిలు బిగుసుకుపోయి ఉంటుంది. తన రియాక్షన్ ముందే ఊహించిన ఆదిత్య, రే కూల్, వాడికి నేను బుద్ధి చెప్పాను, ఇప్పుడు మనం ఆలోచించాల్సిన ధరణి గురించి, అది ఇంకా ఎందుకో భయంగానే ఉందిరా, దాన్ని అలా చూస్తుంటే నా మనసులో లేదురా, అందుకే నా బంగారాన్ని ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళలేనురా అని చెప్పాడు. తరుణ్ కొంచెం చల్లబడి, సరే జాగ్రత్తగా చూసుకో పద అంటూ ఉండగా, ఏంటి చూసుకునేది, దాన్ని కొంచెం బయటికి తీసుకెళ్తే అయినా దాని మూడు మారుతుందేమో అని నీకోసం వెయిట్ చేస్తున్నాను అన్నాడు ఆదిత్య. ఆదిత్యని ఆశ్చర్యంగా చూస్తూ, అదేంట్రా, దానికి నా గురించి ఎందుకు వెయిట్ చేయడం అని అడిగాడు తరుణ్. నువ్వు లేకుండా ఎలారా, అది నీ మాటే వింటుందిరా, పద అంటూ లోపలికి వెళ్ళేసరికి సన్నగా వణుకుతూ సోఫాలో కూర్చోంది ధరణి. తన సిచ్యువేషన్ అర్థమైన తరుణ్ వెళ్ళి పక్కన కూర్చోగానే వెంటనే తన భుజం మీద వాలిపోయి కళ్ళు మూసుకుని కన్నీళ్లు రాకుండా బాధని దిగమింగుకుంది ధరణి. వాళ్ళని చూసి నవ్వుకుంటూ టిఫిన్ ప్లేట్స్తో అక్కడికి వచ్చాడు ఆదిత్య. ఒక ప్లేట్ తరుణ్కిచ్చి ఇంకొకటి ధరణి ఎదురుగా కూర్చుని తనకి తినిపించడానికి చేత్తో నోటికి అందియగానే ధరణికి అప్పటి వరకు అదిమి పెట్టుకున్న కన్నీళ్లు ఇక మా వల్ల కాదు అంటూ బయటికి రావడం స్టార్ట్ అయ్యాయి. వెంటనే తన చేతిలో ఉన్న ప్లేట్ పక్కన పెట్టి ధరణి కన్నీళ్లు తుడుస్తూ, ఎందుకే ఏడుస్తున్నావు, నీకు తెలుసు కదా, నువ్వు ఇలా ఏడుస్తుంటే నాకు అస్సలు నచ్చదు, ఇంక వద్దు ప్లీజ్ రా అంటూ ప్రేమగా బుజ్జగించాడు ఆదిత్య. ధరణి ఏడవడం చూసిన తరుణ్కి కూడా కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. వెంటనే ధరణిని దగ్గరికి తీసుకుని తల నిమురుతూ ఉండగా ఆదిత్య వాళ్ళిద్దరిని కొంచెం జలస్గా చూస్తున్నాడు. అది గమనించిన ధరణి చిన్నగా నవ్వి చేయి చాపేసరికి అమాంతం ఇద్దరిని కలిపి హత్తుకున్నాడు ఆదిత్య. అలా ముగ్గురు గ్రూప్ హక్ చేసుకోసరికి మధ్యలో ముగ్గురికి చిన్ననాటి జ్ఞాపకాలే మెదిలాయి. చిన్నప్పటి నుండి ముగ్గురులో ఎవరికి ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా ముగ్గురు తప్పకుండా షేర్ చేసుకునేవాళ్ళు. ఒకవేళ షేర్ చేసుకోకపోయినా మిగిలిన ఇద్దరికీ తెలిసిపోయేది. ఫ్రెండ్స్ అంటే అంతే కదా మరి. అలాగే ఇలా హక్ చేసుకుని వారి బాధని ఆనందాన్ని పంచుకునేవారు. అలా కాసేపటికి బ్రేక్ఫాస్ట్ కానిచ్చి ధరణిని ఎలాగో కష్టపడి ఒప్పించి మాల్కి వెళ్ళారు ముగ్గురు. అప్పటికే ధరణి మూడు కాస్త సెట్ అయి కొంచెం భయంగా ఆదిత్య చేయి పట్టుకుని చుట్టూ చూస్తుంది. అలాగే కాసేపు మాల్ అంతా తిరిగి ఐస్ క్రీమ్ పార్లర్లో కూర్చుని ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసి తింటూ ఉండగా ఫోన్ కాల్ రావడంతో మాట్లాడడానికి కొంచెం పక్కకి వెళ్ళాడు ఆదిత్య. అప్పుడే హాయ్ ధరణి అంటూ వచ్చాడు ఆకాష్. తనని చూసి ధరణి కృతజ్ఞతగా నవ్వి, హాయ్ ఆకాష్, ఎలా ఉన్నావు, కూర్చో అంటూ చైర్ వైపు చూపించింది. ఆకాష్ చిన్న స్మైల్ ఇచ్చి తన ఎదురుగా కూర్చుని
ఆదిత్య ఎలా ఉన్నాడు? మీరిద్దరే ఉన్నారు, తనెక్కడా అని అడిగాడు. ఇదంతా చూస్తున్న తరుణ్ ఆకాష్ ఆదిత్య గురించి అడిగేసరికి షాక్ అయి చూస్తూ ఉండిపోయాడు తరుణ్. ఇంతలో అక్కడికి వస్తున్న ఆదిత్యాన్ని చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళి గడ్డం పెట్టుకుని, ప్లీజ్ రా, నా బంగారం కదా, ఇప్పుడే మా అమ్మ మూడ్ కొంచెం సెట్ అయింది, ప్లీజ్ కొంచెం కోపం కంట్రోల్ చేసుకురా అంటూ బిగిసి ఉన్న ఆదిత్య పిడికిలు విదిలించింది. పద అంటూ ముందుకు తీసుకెళ్లాడు తరుణ్. ఆదిత్య కోపంగానే వచ్చి ధరణి పక్కన కూర్చొని తన భుజం చుట్టూ చేయి వేసేసరికి ఆదిత్య అలా ఎందుకు చేస్తున్నాడు అర్థమై చిన్నగా స్మైల్ ఇచ్చి, ఎలా ఉన్నావు ఆదిత్య అని అడిగాడు ఆకాష్. అప్పటికే తరుణ్ ఆదిత్యకి ఎదురుగా కూర్చుని కళ్ళతో కూల్ కూల్ అంటూ సైగ చేస్తున్నాడు. ఇక ఆదిత్య చిన్న స్మైల్ ఇచ్చి ఊరుకున్నాడు. ఆ రియాక్షన్ ముందే ఊహించిన ఆకాష్ కాసేపు ధరణితోనూ తరుణ్తోనూ మాట్లాడి వెళ్ళిపోయాడు. వీళ్ళు కూడా తిరిగి ఇంటికి వచ్చేసరికి డోర్స్ ఓపెన్ చేస్తుండడం చూసి అందరికంటే ఎక్కువ తరుణ్ షాక్ అయ్యాడు. ఎందుకంటే వీళ్ళు ముందే డోర్ లాక్ చేసింది తరుణ్ కాబట్టి. తరుణ్ కంగారుగా, రే ఏంట్రా ఇది అని అంటూ ఉండగానే ఆదిత్య వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ గంభీరం నటిస్తూ, రే ముందు లోపలికి వెళ్ళి ఎవరున్నారో చూడు, నేను పోలీసులకు ఫోన్ చేస్తాను అని చెప్పగాని పరుగున లోపలికి వెళ్ళాడు తరుణ్. లోపలికి వెళ్ళగానే అప్పుడే మెట్లు దిగుతూ తరుణ్నే కోపంగా చూస్తుంది ఒక అమ్మాయి. అంతే, ఆ అమ్మాయిని ఇలా చూసాడో లేదు వెంటనే వెళ్ళి గట్టిగా గుండెలకి హత్తుకుని నిన్నటి నుండి గుండెల్లో దాగిన బాధ, భయం, భారం అంతా దిగే వరకు కన్నీళ్లు బయటికి రానిచ్చి కొంచెం దూరం జరిగి కోపం నటిస్తూ, అసలు నువ్వేమనుకుంటున్నావే రాక్షసి, ఒక ఫోన్ కాల్ లేదు, మెసేజ్ లేదు అంటూ కొంచెం గట్టిగా అరిచాడు. ఆ అమ్మాయి చిన్నగా నవ్వుతూ తరుణ్ కళ్ళు తుడిచి నుదుటిన ముద్దు పెట్టి గట్టిగా హత్తుకుంది. సారీరా, ఎగ్జామ్స్ అయిపోయాయి, నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా వచ్చాను అని చెప్పింది. ఇదంతా గుమ్మం దగ్గర ఆగిపోయి నవ్వుతూ చూస్తున్నారు ధరణి, ఆదిత్యాలు. కాసేపటికి ఆదిత్య చిన్నగా దగ్గేసరికి ఇద్దరు కొంచెం దూరం జరిగి ఆదిత్య వాళ్ళ వైపే చూస్తూ, వదినా అంటూ పరుగున వచ్చి ధరణిని చుట్టేసింది ఆ అమ్మాయి. ధరణి కూడా ఆ అమ్మాయిని సంతోషంగా చుట్టేసి, ఎలా ఉన్నావు శిషి అని కుశల ప్రశ్నలు అడిగింది. ఇంతలో ఆదిత్య, ఎందుకురా బావని ఏడిపిస్తున్నావు, వాడు నీ కోసం ఎంత కంగారు పడ్డాడో తెలుసా, పైగా నన్ను కూడా చెప్పొద్దన్నా అని ఇంకా ఏదో చెప్తూ ఉండగానే, అంటే ఇదంతా మీ అన్న చెల్లెలు ఇద్దరు కలిసే చేశారా మిమ్మల్ని అంటూ ఇద్దరిని కొట్టడానికి వాళ్ళ వెనకపడ్డాడు. ఇదంతా చూసి నవ్వుకుంటూ కిచెన్లోకి వెళ్ళి లంచ్ ప్రిపేర్ చేస్తుంది ధరణి. నలుగురు కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తింటూ అలా ఆ రోజు గడిచిపోతుంది. తర్వాత రోజు ఉదయం ఆదిత్య హాస్పిటల్కి వెళ్ళడానికి రెడీ అయ్యి హాల్లోకి వచ్చేసరికి ధరణి చేతిలో ఫోన్ పట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఎందుకో టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. తనని ఎలా అడగాలో అర్థం కాక అలానే చూస్తుండిపోయాడు ఆదిత్య. ఎందుకో లేచిన దగ్గర నుండి ఆదిత్యకి మనసంతా అలజడిగా ఉంటుంది. ధరణిని ఇలా చూసేసరికి ఇంకా కంగారుగా అనిపిస్తుంది. కాసేపటికి ఏదో ఫోన్ కాల్ రావడంతో కంగారుగా ఏదో మాట్లాడి ఫోన్ పెట్టేసి ఆదిత్యాన్ని తప్పించుకుని పైకెళ్ళి ఏదో ఫైల్తో కిందికి వచ్చింది ధరణి. అక్కడి నుండి బయటికి వెళ్తూ ఒక్కసారిగా వెనక్కి తిరిగి ఆదిత్యాన్ని 1-2 నిమిషాలు బాధగా చూస్తూ ఉండిపోయింది. కాసేపటికి తేరుకుని వెళ్తున్నానని కళ్ళతోనే చెప్పింది ధరణి. ఇదంతా తన రూమ్ గుమ్మం దగ్గర ఆగిపోయిన శిశిర గమనిస్తూ ధరణి వెళ్ళిపోయాక ఆదిత్య దగ్గరకు వచ్చి భుజం తడుతూ, ఏంటన్నయ్యా, వదినికి ఏమైంది, ఎందుకంత టెన్షన్ పడుతుంది అని అడిగింది. పాపం ఆదిత్యకి ఏం తెలుస్తుంది, తను కూడా అర్థం కాక అలానే చూస్తుండిపోయాడు. కాసేపటికి తేరుకుని, తెలీదురా, నేను అదే ఆలోచిస్తున్నాను అని దిగులుగా సమాధానం ఇచ్చాడు. ఇంతలో ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్ వినిపించడంతో పైన రూమ్లో ఫోన్ మర్చిపోయాడన్న విషయం గుర్తుకొచ్చి పైకి వెళ్ళాడు ఆదిత్య. రూమ్లో ఫోన్ తీసుకుందామని వెళ్ళేసరికి ధరణి వార్డ్రోబ్ ఓపెన్ చేసింది. అందులో నుండి తన వస్తువులు కొన్ని కింద చల్లా చెదురుగా పడి ఉన్నాయి. అవన్నీ చూసి సర్దుతూ, ఏమైందే నీకు ఇవేళ, నిన్ను చూస్తే నాకు ఇంకా చాలా కంగారుగా ఉంది, నీ మనసులో ఏమున్నా చెప్పవు కదా, అయినా ఎప్పుడు లేనిది ఈ వార్డ్రోబ్ ఇలా వదిలేసి వెళ్ళిపోయావు అని అనుకుంటూ ఉండగా అదే వార్డ్రోబ్ నుండి కొన్ని డైరీలు కింద పడ్డాయి. అవి చూస్తూనే ఆశ్చర్యంగా, అబ్బో, నా బంగారానికి డైరీ రాసే అలవాటు కూడా ఉందా, ఇంత బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఈ విషయం నాకు కానీ తరుణ్ గాడికి కానీ అస్సలు తెలియదే, అయినా పెళ్ళి ఇన్ని రోజులు అవుతున్నా అది ఇలా రాసుకోవడం నేను ఎప్పుడు గమనించలేదు అని అనుకుంటూ ఇవి ఎక్కడి నుండి పడ్డాయో అక్కడే పెట్టేసి లాక్ వేసేసాడు. కింద పడ్డవన్నీ ఎక్కడ పడ్డవో అక్కడ సర్దేసి రూమ్ నుండి బయటికి వెళ్తుండగా, అయినా నేను నా భార్య డైరీ చదవడం తప్పేం కాదే, అసలు నేను చదివితేనే కదా నా ధరణి ఎందుకు ఇలా ఉంటుందో తెలిసేది అనుకుంటూ వెళ్ళి డైరీ తీసుకుని విండో దగ్గర చైర్లో కూర్చున్నాడు ఆదిత్య. తీయడం అయితే తీశాడు, కానీ డైరీ చదవడానికి మనసు ఒప్పట్లేదు. నాకు తెలియకుండా నేనేదో చేసిన తప్పుకి ఇప్పటికీ నాకు దూరంగానే ఉంది ఇది, ఇప్పుడు దాని డైరీ చదవాలని తెలిస్తే ఊరుకుంటుందా అనుకున్నాడు. అలా కాసేపటికి బుద్ధి చదవమన్నా మనసు వద్దు అంటూ యుద్ధం చేస్తుంటే ఆఖరికి బుద్ధి గెలిచి నెమ్మదిగా డైరీ ఓపెన్ చేశాడు. ఇక్కడి నుంచి స్టోరీ ధరణి వర్షంలో ఉంటుంది, వినండి. మొదటి పేజీలో మిసెస్ ధరణి ఆదిత్య కృష్ణ అనుంది. ఇది చదువుతూనే తనకి తెలియకుండానే సన్నటి కన్నీటి పొరాలమ్ముకుంది.
పట్టలేని ఆనందానికి మనసులు ఉరకలు వేస్తుంటే చేత్తో ఆ అక్షరాలను తరుముతూ ముద్దాడి డైరీని గుండెలకి హత్తుకుని ఇంకా స్టార్ట్ చేయకుండానే ఏడిపిస్తున్నావు కదే రాక్షసి అనుకుంటూ సంతోషంగా పక్క పేజీ తిప్పాడు. ఆది, మీతో ఎన్నో చెప్పాలనుకున్నాను, కానీ ఇన్నాళ్ళు మన మధ్య ఉన్నది స్వచ్ఛమైన స్నేహం. ఊహ తెలిసినప్పటి నుండి మన మధ్య ఉన్నది స్నేహమే. నాకు తెలియకుండానే నీతో నా స్నేహం ప్రేమగా ఎలా మారిందో తెలియదు, కానీ ఇప్పుడు నీతో మాట్లాడాలన్నా భయంగా ఉంది. అది నేను మాట్లాడే మాటల్లో, నా ప్రవర్తనలో, నా చూపులో నా ప్రేమ నీకు అర్థమైతే, నా స్నేహాన్ని నువ్వు తప్పుగా తీసుకున్నావా అని నువ్వు నన్ను అడిగితే నేను నీకేం చెప్పాలి? అలా అని నీకు దూరంగా ఉండలేను. అన్నీ షేర్ చేసుకునే తరుణ్ అన్నయ్యతో అయితే అస్సలు చెప్పలేను. ఇలా ఎవరితోనూ చెప్పలేని ఈ ప్రేమ నీతో మాత్రమే చెప్పగలను. అందుకే ఈ డైరీ. నేను మీతో చెప్పుకోవాలనుకునే ప్రతి విషయాన్ని ఈ డైరీలో పొందుపరచువని నా మనసు చెబుతుంది. ఇది చదువుతూనే ఆదిత్య ఫేస్లో చిన్న స్మైల్ వచ్చింది. అబ్బో, అయితే ఇది నా కోసమే రాసిన డైరీ. నేను చదవడంలో అస్సలు తప్పులేదులే అనుకుని స్టార్ట్ చేశాడు. కాలేజ్ ఫస్ట్ డే. ఎవరో నా చేయి పట్టుకున్నాడని వాడిని కాలేజీలో అందరి ముందు కొట్టా. అప్పుడే నీ కళ్ళలో నా పట్ల కేరింగ్ చూస్తాను. ఒక్క క్షణంలో నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావేమని చాలా సంతోషపడ్డాను అది. కానీ ఈ విషయం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలో నాకు ఆ రోజు అర్థం కాలేదు. అయితే మా ఇద్దరికి ప్రేమ ఒకేసారి పుట్టిందన్నమాట అనుకున్నాడు ఆదిత్య. కొన్ని పేజీల తర్వాత, డైలీ నీకు తరుణ్ అన్నకి మధ్య కూర్చుని నేను ఇక మీదట నీ దగ్గర కూర్చోడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. నిన్ను చూస్తూ నా ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను. క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. అందుకే తరుణ్ అన్న నీ మధ్యలో కూర్చోమన్నాను. నీకు 2 అడుగులు దూరంగా అయితే కూర్చోగలిగాను, కానీ క్లాస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. ఇలా ఈ రోజంతా ఇరిటేటింగ్గానే గడిచింది. ఆ రోజు నువ్వు నా పక్కన ఎందుకు లేవో తెలియలేదురా. అయినా మన సిచ్యువేషన్ ఒకటే. నాకు కూడా ఆ రోజంతా ఇరిటేటింగ్గానే గడిచిందిలే అనుకున్నాడు ఆదిత్య. నెక్స్ట్ పేజీలో, నాకు ఈ రోజు నువ్వు ఇంత పెద్ద షాక్ ఇస్తావని అస్సలు అనుకోలేదు. నిన్నటిలా తరుణ్ అన్న పక్కనే కూర్చున్న క్లాస్ విని కొంచెం అలసట అనిపించి తరుణ్ అన్న భుజంపై వాలాను. ఏమైంది ధరణి అన్న నీ వాయిస్తో షాక్ కొట్టినట్టయింది నా పరిస్థితి. సడన్గా నువ్వు మధ్యలోకి ఎప్పుడొచ్చావని కూడా తెలియలేదు. నేను ఆ షాక్ నుండి తేరుకునే ఛాన్స్ కూడా ఇవ్వకుండా మళ్ళీ నా తల నీ భుజంపై వాల్చుకున్నా. నాకైతే ఊహించిన ఈ షాక్కి గుండెల్లో ట్రైన్ పరిగెత్తింది. కానీ ఈ ఫీలింగ్ చాలా బాగుంది. అచ్చం అమ్మఒడిలో నిద్రపోతున్నట్టు ఎంత హాయిగా ఉందో నీకు మాటలో చెప్పలేను. అది నువ్వు చేసిన పనికి ఈ రోజంతా నిద్రపోయాను. క్లాస్ అయిపోయి ఇంటికి వెళ్ళే వరకు నిద్రే లేపలేదు. తరుణ్ అన్న అనుమానానికి కాలేజీ ఫస్ట్ డే మనిద్దరం కలిపి బీజం వేశాం. నేను ప్లేస్ మారాలి అన్నప్పుడు కూడా అనుమానంగా చూశాడు. ఇక అన్న చూపుకి అర్థమైంది నన్ను ఈరోజు ఖచ్చితంగా నా ఫీలింగ్స్ గురించి అడుగుతాడని. బట్ లక్కీలీ నన్ను అస్సలు అడగలేదు. కానీ ఎప్పటికైనా చెప్పాలి కదా. అవును, ఈరోజు తరుణ్ గారి కళలో అనుమానం నాకు కూడా కనపడింది. నేను నీలా ఎస్కేప్ అయ్యాను, కానీ ఈరోజు నేను లైఫ్లో మర్చిపోలేను బంగారం. నువ్వు నా భుజంపై వాలినప్పుడు కలిగిన ఫీలింగ్ అస్సలు మాటల్లో చెప్పలేను అనుకున్నాడు ఆదిత్య. కొన్ని పేజీల తర్వాత, ఈరోజు నువ్వు చేసిన పనికి మనసంతా చాలా బాధగా ఉంది. అది అసలు నువ్వు అలా ఎలా వేరే అమ్మాయిని బైక్లో ఎలా ఎక్కించుకుంటావు? అది కూడా నీపై లస్ట్ ఫీలింగ్స్ ఉన్న రియాని. నా ముందే నువ్వు ఆ రియాని బైక్ ఎక్కించుకున్నప్పుడు దాని పీక నొక్కేయాలనిపించింది, కానీ ఏం చేయలేక ఊరుకున్నాను. అందుకే నువ్వు పిలుస్తున్న నీతో మాట్లాడుకున్న తరుణనతో వచ్చేసాను. ఇది చదువుతూ ఉన్న ఆదిత్య మొహంలో నవ్వు చేరింది. అబ్బో, అయితే అమ్మాయి గారు ఆ రోజు నేను ఊహించిన దానికంటే ఎక్కువ జెలస్ ఫీల్ అయ్యారనమాట అనుకున్నాడు. నెక్స్ట్ పేజీలో, ఈరోజు తరుణ్ అన్నకి ఇన్నాళ్ళు చెప్పకుండా దాచిన నా నవ్వు గురించి తెలిసిపోయింది. ఇదంతా నీ వల్లే. అది అసలు నువ్వు నిన్న రియాని బైక్ ఎక్కించుకొని కాకుండా ఉండుంటే నేనెంత వియర్డ్గా బిహేవ్ చేసేదాన్ని కాదు. నీకేముంది? తరుణ్ అన్న డైరెక్ట్గా అడిగేశాడు. చెప్పాక ఎలా రియాక్ట్ అవుతాడని చాలా భయపడ్డాను, కానీ ఎంత సంతోషించాడో తెలుసా? ఓ, అయితే మనిద్దరిని ఒకరి విషయం తెలియకుండా ఒకే రోజున అడిగి తెలుసుకున్నాడు మీ అన్న. భలే వాడే వేడు అనుకున్నాడు ఆదిత్య. అలా వేరొకరు డైరీ చేతిలోకి తీసుకున్నాడు. ఇప్పుడు 3 years తర్వాత, అంటే వీళ్ళు మెడిసిన్ ఫైనల్ ఇయర్లో, ఆ పేజీలో, ఈరోజు నువ్వు రియాక్ట్ అయిన విధానంతో నాకు నమ్మకం వచ్చేసింది. అది నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావని. కానీ నీ ఫేస్లో ఈరోజు చూసిన జెలసీ, అబ్బా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అబ్బాయిలు జెలస్ ఫీల్ అవుతున్నప్పుడు ఇంత క్యూట్గా ఉంటారా? ఆకాష్ అలా ప్రపోజ్ చేయడం వల్ల తరుణ్ అన్నకి చాలా కోపం వచ్చింది. కానీ ఒక్క విషయం, అది నువ్వు అనుకున్నట్టు ఆకాష్ చెడ్డవాడేం కాదు, చాలా మంచివాడు. ఈరోజు తను ప్రపోజ్ చేసినప్పుడు తన కళ్ళల్లో నిజంగా నా మీద ప్రేమ కనిపించింది. అది నీకు కూడా అర్థమైంది అని నాకు తెలుసు. నీకు ఇంకొక విషయం చెప్పనా? తనకి నో చెప్పిన ఫీల్ అవ్వలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పాక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అది చాలా మంచివాడు. తను కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే నేను నీకు ప్రపోజ్ చేస్తున్నప్పుడు తన ప్రాపర్టీని నేను కబ్జా చేస్తున్నట్టు నన్ను ఉరిమురిమి చూస్తాడు. తనని వదులుకోకు ధరణి అని నాకు చెప్పాడు. అది
నేను అప్పుడే ఫిక్స్ అయ్యాను నీకు నా మనసులో మాట ఎలా అయినా చెప్పాలని. ఆకాష్ మంచివాడే బంగారం. తను నీకు ప్రపోజ్ చేసినప్పటి నుండి నేను తన విషయంలో అక్కడే ఆగిపోయాను. అది దాటి రాలేకపోతున్నాను. కానీ తను అన్నట్టు నువ్వు నా ప్రాపర్టీ, నిన్ను ఎవరో కబ్జా చేయాలని చూస్తే నాకు కోపం రాదా చెప్పు అని నవ్వుకున్నాడు. ఇది మరొక డైరీ. అంటే ఇంకో 4 years తర్వాత ఆ పేజీలో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అది మన ముగ్గురం ఎంఎస్ చేయడానికి లండన్లో ఒకే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవడం, స్పెషలైజేషన్ వేరైనా మన ముగ్గురం ఎప్పట్లానే కలిసి ఉండడం, మళ్ళీ ఇండియా వచ్చాక ముగ్గురం మళ్ళీ మీ హాస్పిటల్లోనే వర్క్ చేయడం, ఇదంతా ఒక కళ్ళనే ఉంది. అది ఇప్పటి వరకు నువ్వు నీ మనసులో మాట చెప్తావని చాలా వెయిట్ చేశాను. అది కానీ నీ గురించి తెలిసి వెయిట్ చేయడం నాదే తప్పు. నువ్వు ఎంత మొండిగటానివో నాకన్నా బాగా ఎవరికి తెలుసు చెప్పు. నాకు ఈరోజు తరుణన్న చెప్పాడు నువ్వు నాకు కన్ఫ్యూస్ కోసం వెయిట్ చేస్తున్నావని. అందుకే నీకు ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను. రేపటితో మన ఇద్దరి మధ్య దూరం దగ్గర కాగబోతుంది ఆదిత్య గారు. వాట్? అంటే నువ్వు నాకు ప్రపోజ్ చేయడానికి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తావా? మరి నేను ఎలా మిస్ అయ్యాను ధరణి అని బాధగా అనుకుంటూ ఒక నిట్టూర్పు విడిచి అసలు ఆ తర్వాత ఏం జరిగింది అనుకుంటూ వెంటనే పక్క పేజీ తిప్పాడు. నెక్స్ట్ పేజీ. ఈరోజు నాకు చాలా బాధగా ఉంది. అది లేని ధైర్యాన్ని కూడబెట్టుకుని నీకు ప్రపోజ్ చేయడానికి సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అంటారు కదా తాను ఒకటి తెలిస్తే దైవం ఒకటి తెలుస్తాడని. అలా ఉంది నా పరిస్థితి. నీకు పొద్దున్నే మీట్ అవ్వమని కాల్ చేస్తే నువ్వు బయలుదేరే టైంకి ఎమర్జెన్సీ కాల్ వచ్చిందని ఆగిపోయావు కదా. నువ్వు వస్తావని ఈవినింగ్ వరకు వెయిట్ చేశాను. నువ్వు చాలాసార్లు రావడానికి ట్రై చేసావని కూడా తెలిసింది. కానీ పేషెంట్ కండిషన్ సీరియస్గా ఉండడం వల్ల రాలేకపోయావని తెలిసింది. ఇలా జరిగినందుకు బాధగా ఉన్నా ఒక డాక్టర్గా ఇలా చేయడం నీ బాధ్యతని సర్ది చెప్పుకున్నాను. బట్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై లవ్. ఇదంతా చదువుతూ డైరీలోని అక్షరాలు ప్రేమగా తన చేతితో తడుముతూ తనకి తెలియకుండానే కళ్ళల్ని సన్నటి కన్నీటి పొరాలమ్ముకుంది ఆదిత్యకి. అయితే నాకు తెలియకుండానే నేను నీ నుండి చాలా మిస్ అయ్యాను బంగారం అనుకున్నాడు ఆదిత్య. మరొక డైరీలో ఆ పేజీలో ఈరోజు చాలా హ్యాపీగా ఉంది. అది రేపు నీకు ఎలా అయినా ప్రపోజ్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇక నీ నుండి దూరంగా ఉండడం నాకు చాలా కష్టంగా ఉంది. ప్రాణం పోతున్నట్టుగా ఉంది. ఆదిత్య ఈ పేజీలోని డేట్ తడుముతూ అయితే ఈ నెక్స్ట్ డే మా ఇద్దరి జీవితాలు మార్చేసిందా? అసలు ఆ పార్టీ జరిగిన నైట్ ధరణి ఏం ఆలోచిస్తూ నాకు దూరంగా వెళ్ళిపోయిందో తెలుసుకోవాలి అంటూ నెక్స్ట్ పేజ్ తిప్పాడు. కానీ ఆ తర్వాత పేజీలన్నీ ఖాళీగా ఉన్నాయి. ఎంత వెతికినా ఆ డైరీ చివరి వరకు ఖాళీగానే ఉన్నాయి. మిగిలిన డైరీలన్నీ వెతికాడు కానీ ఏం లాభం లేకుండా పోయింది. ఇక చేసేదేం లేక నీరసంగా బెడ్పై వాలిపోయాడు. ఇప్పటి వరకు జరిగినవన్నీ తలుచుకుంటూ ఉంటే కొంచెం బాధగా కొంచెం సంతోషంగా అనిపిస్తుంది. అసహనంగా ధరణి కబోర్డు వైపు చూసేసరికి అందులో ఒక డైరీ కింద పడడానికి సిద్ధంగా ఉంది. దాన్ని చూసిన ఆదిత్యకి పోయిన ప్రాణం తిరిగొచ్చినట్టయింది. వెంటనే ఆ డైరీ చేతికి అందుకొని ఓపెన్ చేశాడు. మొదటి పేజీ. మిస్సెస్ ధరణి ఆదిత్య కృష్ణ. ఇది నేను చాలా ఇష్టంగా నా మొదటి డైరీలో రాసుకున్నాను ఆదిత్య. కానీ ఇది నిజం అవ్వడం ఒక సంతోషం అయితే అది నీకు ఇష్టం లేకుండా జరగడం నాకు చాలా బాధనిచ్చింది. ఆదిత్య అని పిలుస్తున్నావని కోపం వచ్చింది. ఆది నువ్వు చేసిన గాయానికి నిన్ను ఆది అని పిలవాలంటే మనసు ఒప్పుకోవట్లేదు ఆదిత్య. అసలు ఏం జరిగిందని నువ్వు ఇంత బాధపడేంతగా నేనేం చేశాను అనుకుంటూ బాధగా నెక్స్ట్ పేజీ తిప్పాడు. మరి ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూమ్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.